కూడా మనస్ఫూర్తిగా మొదటిగా నా యొక్క ధన్యవాదాలు. సభాధ్యక్షులు మిత్రులు యాదగిరి గారికి, పూజ్యులు ఒక పద్మశాలిలకే కాదు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల యొక్క అందరికీ ఎంతో ఆదర్శంగా ఉండి 90 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికి కూడా పట్టుబోని ఖచ్చితంగా మనకందరికీ ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు పూజ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, వేదికను అలంకరించిన గౌరవ పెద్దలకందరూ కూడా, ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వేదికను అలంకరించిన గౌరవ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, ఈరోజు తెలంగాణ ఉద్యమం ఒక దశకు చేరుకున్నటువంటి ఒక రోజులో ఒక వృత్తిపరంగా వ్యవసాయం తర్వాత అత్యధిక శాతము ఈనాడు జీవనం కొనసాగిస్తున్నటువంటి చేనేత వృత్తి చేసుకున్న మనమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై భవిష్యత్ తెలంగాణ ఏ విధంగా ఉండాలి, ఈ ఉద్యమంలో భాగస్వాములమై అవ్వకుండా రేపు తెలంగాణలో ఎవరి పాత్ర ఏ విధంగా ఉండాలని చెప్పి పాత్రను ఎత్తుక్కుంటూ ఊరును వదిలి నిజాం కాలేజ్ గ్రౌండ్ దాకా వచ్చినటువంటి మీకందరు కూడా మీలో వచ్చిన చైతన్యానికి మొదటిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఒక గట్టు పంచాయతే కాదు, తెలంగాణ భౌగోళిక తెలంగాణనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క జీవన్మరణానికి సంబంధించిన సమస్య, వృత్తులకు సంబంధించిన సమస్య. రేపు తెలంగాణలో చేనేత కార్మికుల గురించి, అనేక వృత్తులు ఉన్నటువంటి యొక్క వ్యక్తుల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకునేటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండే తెలంగాణ కావాలని చెప్పి ఈనాడు మనమందరం కూడా ఇప్పటి నుంచే చైతన్యంగా ఉండాలని చెప్పి మీకు అందరు కూడా చెప్పదలుచుకున్నాను సోదరులారా. పాలన చేసేవాడు ఒకడు, ఇచ్చేవారు ఒకరు, తీసుకునేవారు ఉండేటువంటి ఈ ప్రజాస్వామ్యం మనకు వద్దని చెప్పి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఎందుకంటే ఈనాడు మనం చూస్తా ఉన్నాం, మన పిల్లలు చదువు కోసము రోడ్డున పడి నేను చదువుకుంటాను ఫీజు ఇవ్వమని, నాకు తిండి లేదు మాకేదో ఇవ్వమని, మాకు కట్టుకోవడానికి బట్టలు లేవు మాకేదో బట్టలు ఇప్పిమని, మేము చస్తున్నాము కనీసం మాకింత సబ్సిడీ ఇవ్వమని, ఈ విధమైనటువంటి ఒకరిని అడిగేటువంటి ఒక పరిస్థితి, ఒకడు ఇచ్చేవాడైతే మనం తీసుకునేవాడి యొక్క పరిస్థితి భవిష్యత్తు మనకొచ్చే తెలంగాణలో ఉండకూడదనే ఈ సందర్భంలో మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చినటువంటి ఒక పద్మశాలి యువకులందరూ కూడా ప్రత్యేకంగా దీని గురించి మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎంతవరకైతే రాజ్యాధికారం మన చేతికి రాదో, రాజ్యాధికారంలో మీరు భాగస్వాములు కారో, ఎంతవరకైతే నిర్ణయాత్మక శక్తిగా మీరు ఉండరో, తెలంగాణ ఒక్కటే సమస్యకు అన్నిటికీ పరిష్కారం అవుతుంది అని చెప్పి ఎవరైనా భ్రమలో ఉంటే అది తప్పని హెచ్చరిక చేయడానికే నేను ఈ సందర్భంలో ఈ సమయాన్ని నేను మీకు చెప్తా ఉన్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్రం రాకముందు కూడా మనకి ఇదే చెప్పినారు, భారతీయులకు స్వాతంత్రం వచ్చిపోతే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని చెప్పినారు. కానీ 63 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా మనము ఒకటికి చేతులెత్తి భిక్షాటన చేసే పరిస్థితుల్లోనే ఉన్నాము తప్ప మన జీవితాలను మనం నిర్ణయించుకునే పరిస్థితికి రాకపోవడానికి కారణాలేంతో మీరు ఒక్కసారి వెతకాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. రాజకీయ చైతన్యం లేదు, నేను మీకు అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను, హెచ్చరిక చేయదలుచుకున్నాను. అన్లెస్ అంటిల్ మనకందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజకీయ యొక్క చాబీ ఏదైతే ఉన్నదో మన చేతిలో లేనంత వరకు మీరు ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అనేది నీ చేతిలో లేనంత వరకు నీ యొక్క సమస్య ఎప్పటికి కూడా ఇదే విధంగా ఉంటది. ఇదే విధమైన పరిస్థితిలో మనం ఉంటామనే సంగతిని కూడా మనం మర్చిపోవద్దని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం సోదరులారా.
తెలంగాణలో ఉన్నటువంటి ఒక నీటి వనరుల గురించి ఆ రోజు నేను పాదయాత్ర చేసుకుంటూ ఒక్కొక్క ఊరు నుంచి వస్తున్నప్పుడు సిరిసిల్లకు వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా మరవలేనటువంటి ఒక సంఘటన, నన్ను ఎప్పుడు కూడా ఆందోళన కలిగేస్తున్నటువంటి ఒక సంఘటన చాలా మనం చూసాం. ప్రత్యేకంగా అక్కడ కొంతమంది తల్లులు అందరూ కూడా అక్కడ కొంతమంది మంగళాతలు పట్టుకొని ఉంటే మిగతా వాళ్ళు ఒక గుంపులేగా నిలబడి ఒకే దగ్గర నిలబడ్డారు. వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు అమ్మా ఏంది మీ సంగతి అంటే, అయ్యా మేము భర్తలు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక కుటుంబాలం ఒక సంఘంగా ఏర్పడి వచ్చినోడికి అలా చెప్పుకుంటా ఉన్నాము, మా పరిస్థితి ఏమన్నా బాగుపరచడానికి మీరేమన్నా చేస్తారా అని చెప్పి ఈ విధంగా మగ్గాలు లేక మేము మా వృత్తులలో మేము బతకజాలక మా భర్తలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే ఇంతవరకు పలకరించిన నాదుడు లేనటువంటి ఒక పరిస్థితులలో ఈనాడు ఏదో మీరు వస్తున్నారంటే సూతామని ఇక్కడికి వచ్చినాం బిడ్డ అని చెప్పినటువంటి పరిస్థితి సంఘటన. ఈ విధంగా ఆత్మహత్యలతో ఎన్ని ప్రదేశాలలో ప్రతి దగ్గర కూడా ఆత్మహత్యలు చేసుకొని అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక చేతి వృత్తులకు సంబంధించిన మనము ఈనాడు కూలీలుగా మారిపోయి పుట్టకోడు చెట్టుకోడు అయిపోయినటువంటి ఒక సందర్భాలు మనం కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఈనాడు నిర్ణయాత్మకమైన శక్తిగా మిగతా సబ్జెక్ట్ చాలా మంది మాట్లాడతారు, చాలా విషయాలు మీకు ఏది చెప్పినా రాజ్యాధికారము మన చేతికి రానంత కాలము, మన యొక్క భవిష్యత్తు మనం నిర్ణయించుకోనంత కాలము ఈ మాయ మాటలు చెప్పి మసిపూసి బారడికాయ చేసేటువంటి ఒక వ్యక్తులు ఎన్ని విధాలుగా ఎన్ని చెప్పినా మనము మన భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఎవరైనా అనుకుంటే అది ఉట్టి భ్రమ అవుతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చి తీరుతుంది. ప్రపంచ చరిత్రలో ఏనాడు కూడా ప్రజలే గెలిచినారు ఉద్యమాలలో తప్ప పాలకులు గాని అణిచివేత ఏ శక్తి ఎక్కడ ఏ ప్రపంచ చరిత్రలో గెలవలేదని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కొంత సమయం పడుతుంది. సమయానుకూలంగా ఇన్ని సంవత్సరాలు ఉంటా ఈ ఉద్యమం ఈ దశకు వచ్చింది. కనుక తెలంగాణ సాధించుకోవడం ఎంతనో, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈనాడు ఎందుకంటే ఈ గడ్డ పైన జరిగిన ఉద్యమాలు బహుశా భారతదేశ చరిత్రలో ఏ గడ్డ మీద జరగలేదు. అన్ని ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలంతా కూడా బతుకు తెరువు కోసం చేసిన ఉద్యమాలే, అణిచివేత పైన వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలే తెలంగాణ గడ్డ పైన జరిగినాయి అనే సంగతిని మీరు మర్చిపోవద్దు. రేపు మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ అటువంటి ఉద్యమాలు ఉండకుండా ప్రజాస్వామిక వాతావరణంలో ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి ఒక ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కావాలని మనం అందరం కూడా నినదించాలి. ఆ విధమైన చైతన్యం కోసము ప్రతి ఒక్కరం కూడా ప్రతి మీటింగ్ లో తెలంగాణ ప్రతి మీటింగ్ లో ఈ విషయాన్ని అంశాన్ని చర్చించాలని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నిజాయితీగా నీతిగా మనస వాచ నమ్మి ఈ ఉద్యమం కోసము అనేక విధాలుగా నా వంతు ప్రయత్నం నేను చేసినప్పుడు నా జీవితంలో నేను చూసిందల్లా ఈ బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం ఇంకా రాలేదు. రాజకీయ స్పృహ లేకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎంతవరకైతే రాజకీయ స్పృహ లేదో, ఎంతవరకైతే రాజ్యాధికారం వరకు ఈ అసెంబ్లీ వరకు ఆ అసెంబ్లీ వరకు దాన్ని ముట్టడించి దాంట్లో నువ్వు ఎంతవరకైతే తలదూర్చవో నీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఎవడైనా చెప్తే అది నిన్ను భ్రమ పెట్టిన వాళ్ళు అవుతారు, మభ్య పెట్టిన వాళ్ళు అవుతారు, మోసం చేసిన వాళ్ళు అవుతారే తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఖచ్చితంగా శాసనసభ మనది, మన ప్రజలది, సమస్యలు మనది, మనం పరిష్కరించుకునేటువంటి ఒక రోజులు వచ్చే విధంగా రాజకీయ చైతన్యానికి మీరందరూ కూడా ఉద్యమించినాడే ఇటువంటి సభలకు స్వార్థకత ఏర్పడితే తప్ప లేకపోయినట్టయితే ఉట్టి మాయమాటలు చెప్పి మాయమాటలు విని ఎవడో చెప్పిన దానికి సపోర్ట్లు కొట్టి వాళ్ళ మోసాలకు మరొకసారి బలిపక్షం అవుతాము అనే విషయాన్ని మర్చిపోవద్దు. ముఖ్యంగా యువతరము, ముఖ్యంగా నాకు ఈరోజు ఎన్నో మీటింగ్లున్నా పద్మశాలి యువకులు అనేటువంటి ఒక వర్డ్ చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, దయచేసి రాజకీయ చైతన్యం కోసం నువ్వు కూసిన దగ్గర లేచిన దగ్గర నీ ఊర్లో పంటకు పోయినా పొలానికి కాడికి పోయినా మన మగ్గం దగ్గర ఉన్నా లేకపోతే బజారుకు పోయినా పెళ్లికి పోయినా చావుకు పోయినా ఎక్కడ పోయినా మన ఐకమత్యం గురించి, పేద ప్రజల యొక్క ఐక్యత గురించి, రాజకీయ చైతన్యం గురించి, రాజ్యాధికారం గురించి మీరెప్పుడు గర్జిస్తూనే ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ఆ దిశ కోసం మీ ప్రయత్నాలు నిరంతరం కొనసాగిస్తూ సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.